ఈ లెటర్స్, నెంబర్స్ మన జాతకాన్ని డిసైడ్ చేయగలవా సార్? తప్పకుండా డిసైడ్ చేస్తాయమ్మా. ఇది ముఖ్యంగా నేను చాలా రోజుల నుంచి చెప్తుంది ఏంటంటే, న్యూమరాలజీ ప్రకారం అంటే బిడ్డ పుట్టగానే జ్యోతిష్యం చూసుకోవాలి. మనం ఎక్కడైనా జ్యోతిష్యం చూసుకుంటాం. జ్యోతిష్యం చూసుకొని ఈ నక్షత్రానికి ఈ అక్షరాలను పెడతారు. అది ఆంధ్ర వాళ్ళేమో నక్షత్ర నామాలు పెడతారు, తెలంగాణ వాళ్ళు నక్షత్ర నామాలు పెట్టరు. ఎందుకంటే నక్షత్రం తెలిసిపోతుంది, అందువల్ల చేతబడి చేస్తారంటారు. చేతబడి లేదు, పాడలేదు, కానీ అలా భ్రమ. వీళ్ళు వేరే అక్షరాలతో ఆ అక్షరం కాకుండా, నక్షత్ర నామం కాకుండా వేరే అక్షరాలు పెడతారు. దీని మీద నేను చాలా రీసెర్చ్ చేశాను. ఓళ్ళలో రాముడు ఎలా పేరు పెట్టారు, కృష్ణుడు ఎలా పెట్టారు, ఇవన్నీ చూస్తే దీనికి తర్వాత తత్వాలని ఉంటాయి. రాజు తత్వాలు, అగ్నితత్వము, భూతత్వము, వాయుతత్వము, జలతత్వం. ఈ తత్వాలకు అనుగుణంగా మన నక్షత్రం ఏ తత్వంలో, సపోజ్ అగ్నితత్వంలో పడింది అనుకోండి, వాళ్ళకి వాయుతత్వంలో పేరు పెడితే చాలా ఎక్స్పర్ట్గా వెళ్ళిపోతారు. అలాగే జలతత్వంలో పేరు పెట్టిన వాడికి భూతత్వంలో పెట్టాలి. భూమికి జలం ఉంటే డెవలప్మెంట్, అగ్నికి వాయువు తేడైతే ఇది అవుతుంది. అలా ఈ తత్వాన్ని ఏ తత్వంలో పుట్టాడో పిల్లవాడు చూసి ఆ తత్వానికి ఆపోజిట్ తత్వంలో, అంటే భూమికి జలతత్వము, వాయువుకి అగ్నితత్వంలో పేరు పెట్టగలిగితే చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా నక్షత్రం మాత్రం ఉండాలి. నక్షత్రం ప్రకారంగా దానికి సంపత్తార, సాధనతార, క్షేమతార ఈ చూసుకొని వీటిల్లో ఈ తారలు అంటే జన్మతార అంత బాగా డెవలప్ అవ్వట్లేదండి. తెలంగాణ వాళ్ళు చెప్పింది కరెక్ట్. జన్మతారకి సంబంధించి క్షేమతారలో ఉందా, సాధన తారలో ఉందా, సంపత్ తారలో ఉందా, తర్వాత నేను చెప్పినట్టుగా తత్వం చూసుకొని పేరు పెడితే అద్భుతమైన రిజల్ట్స్ పొందుతాయి. వీటిల్లో అక్షరాలు అనేది మీరు చెప్పారు కదా, అక్షరాలు అనేది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. ప్రతి మొదటి అక్షరం మీద చాలా ఎఫెక్ట్ ఉంటుందండి. తర్వాత నేను చేసిన రీసెర్చ్ ప్రకారం, నేను న్యూమరాలజీలో ఇప్పుడు చాలా రీసెర్చ్ చేశాను, నాదే ఆధారం. ఇప్పుడు దాకా నేనే రాసిన మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్ ఉంది, ఆ బుక్కే ఆధారం. ఇండియా లెవెల్లో అందరూ ఎవరి లాంగ్వేజ్లో వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఎవరైనా కానీ కోచింగ్ చేసేవాళ్ళు ఉన్నారు కదా, కోచింగ్ చెప్పేవాళ్ళు ముందు దావుద్ గారి బుక్ చదివిరండి, తర్వాత మీకు చెప్తా ఉంటారు. అలాగే నా దగ్గర నేర్చుకున్న కుర్రోడు నార్త్ ఇండియా వెళ్ళి కోచింగ్ కోసం అక్కడ నేర్చుకున్నాడు. అంటే ఒకళ్ళది ఇంకోటి చోట నేర్చుకోవచ్చు, తప్పులేదు. అక్కడ నా బుక్కే ఉందండి ఆయన టేబుల్ మీద. అది చూసి సార్ ఈయన మా గురువు గారు అండి, అవునా బోత చలికే అది ఇది అని చాలా ప్రైజ్ చేశాడు. ఆయన కూడా ఈ బుక్కే ఫాలో అవుతాడు. నార్త్ ఇండియాలో క్లాసులు చెప్పేవాళ్ళు ఇప్పుడు చాలా మంది మీకు ఉంటారు, ఫోన్ నెంబర్లు, ఈ నెంబర్లు అని వస్తుంటారు. వీళ్ళందరూ కూడా నా బుక్కే ఫాలో అవుతారు. నాకు ఎలా వచ్చిందంటే దేవుడి దయ వల్ల, పూర్వజన్మ సుకృతం, నా తల్లిదండ్రులు చేస్తాను, దీనివల్ల నాకు వచ్చింది. నా బుక్కే నేను మీరే న్యూమరాలజిస్ట్ అని 440 పేజీలతో సమగ్రంగా న్యూమరాలజీ ప్రకారంగా రాశాను. అలా ఇప్పుడు కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్, అంటే ఇప్పుడు నేను మీకు జ్యోతిష్యం ప్రకారం చెప్పాను నక్షత్రం, తర్వాత డేట్కి అనుగుణంగా సపోజ్ మీరు ఒక 17లో పుట్టారనుకోండి, 17లో 17 మంత్ ఇయర్ కూడుకోవాలి, బర్త్ నెంబరు, డెస్టినీ నెంబర్. దీనికి అనుగుణంగా ఫ్రెండ్లీ నెంబర్గా నేను ఇందా చెప్పానే, భూతత్వంలో ఉంటే జలతత్వంలో పెట్టాను. అలా వీటికి ఫ్రెండ్లీ నెంబర్లో పేరు పెట్టగలిగితే. ఆ నెంబర్స్ ఏంటి సార్? ఇప్పుడు ఫ్రెండ్లీ నెంబర్స్ అన్నారు కదా, ఆ నెంబర్స్ ఏంటి? ఆ నెంబర్స్ అంటే దాని ప్రకారంగా మారిపోతూ ఉంటుందమ్మా. బర్త్ నెంబరు, డెస్టినీ ఈ అఫోనంలో చెప్పలేము. మీరు ఒక 10 days నాకు క్లాసుకు వస్తే నేను చెప్తాను. అంతేగాని దీనికి ఇప్పుడు ఈ టైంలో కావు. దాని పేరుకి తగ్గట్టుగా, బర్త్ నెంబర్కి, డెస్టినీ నెంబర్కి తగ్గట్టుగా, నక్షత్రానికి తగ్గట్టుగా బిడ్డ పుట్టగానే పేరు పెట్టుకోగలిగితే బిడ్డకి చాలా చాలా బాగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కానీ, ఫైనాన్షియల్ విషయంలో కానీ, టెంపరమెంట్ కానీ, తర్వాత స్కూల్స్లో ఉండటం, ఇవన్నీ కూడా తల్లిదండ్రులతో ఉండటం, ఇవన్నీ కూడా చాలా బిడ్డలు చాలామందిని చూస్తుంటాను. సంవత్సరం పిల్లలకి ఆపరేషన్ అని, ఈ ఆపరేషన్ అని, ఈ రెయిన్బో హాస్పిటల్ అక్కడికి వెళ్తూ ఉంటే ఎన్నెన్నో బాధలు పడుతుంటారు. వీటికి లక్షలు ఖర్చు పెడతారమ్మా. అవన్నీ కాకుండా ఒక మంచి బిడ్డకి మంచి, మీకు నమ్మకం ఉన్న, నా దగ్గర రమ్మనంటారు, మీకు నమ్మకం ఉన్న మంచి జ్యోతిష్యము, న్యూమరాలజీ తెలిసిన వ్యక్తిని అడిగి
మంచి పేరు పెట్టుకుంటేనమ్మా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా తగ్గుతాయి. చాలామంది ఏంటంటే చాలా ఫంక్షన్స్కి లక్షలు ఖర్చు పెడతారు. ఈ పేరు పెట్టడానికి చిన్న అమౌంట్ అడిగాను అంతలా అంటారు. అక్కడ మాత్రం వేలు ఓన్లీ ఫోటోగ్రఫీకి 2-3 లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారమ్మా. ఈ బారసాలకి వాళ్ళకి ఖర్చు పెడతారు, పేరు పెడతారని పెట్టుకోవట్లే. ఇది మన మనసు చేంజ్ అవ్వాలి. ఇంకా ఇది మన ప్రజల్లో ఇంకా చేంజ్ రావాలి. ఒక మంచి బిడ్డకి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది చూడాలి. అక్కడ మంచి బిడ్డకి పేరు పెట్టించుకుంటే అనవసరమైన మెడికల్ ఎక్స్పెండిచరు, ఆ బిడ్డ ఆరోగ్యం బాగలేకపోవటం, సరిగ్గా చదవకపోవటం, తల్లిదండ్రులు సరిగ్గా ఉండకపోవటం, ఇవన్నీ కూడా పోతాయి. అది నేమ్ అనేది జ్యోతిష్యము న్యూమరాలజీ ప్రకారంగా బిడ్డ పుట్టగానే మంచి పేరు పెట్టించుకోగలిగితే బిడ్డకు మంచి అదృష్టాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. పుట్టిన తర్వాత కాకుండా మధ్యలో కూడా పేర్లు చేంజ్ మధ్యలో కూడా పేర్లు మార్చొచ్చమ్మా. చాలా మంది మధ్యలో పేర్లు మార్చుకున్న వాళ్ళే. మీకు ఇది బేసిక్ గా ఇదేదో కొత్తది అనుకుంటారు. బైబిల్లోనే ఎప్పుడో బైబిల్లో జెనిసిస్ లో 17.10 అబ్రహం ఆయన పిల్లలు లేరు. అబ్రహంకి సారాకి పిల్లలు లేపు. వాళ్ళు దే ఆర్ ఎంజాయ్ చేసి ఇసిపోయి అప్పుడు దేవుణ్ణి అడుగుతారు అనమాట, నాకు పిల్లలు కావాలి అంటే. జెనిసిస్ 17.3. అప్పుడు దేవుడు నీకు 100 మంది పిల్లల్ని ఇచ్చాను అల్లా, చేంజ్ యువర్ నేమ్. దెన్ అబ్రహం చేంజ్ హిజ్ నేమ్ యాజ్ అబ్రహాం, హెచ్ చేర్చాడు. 17.14లోను 13లోను సారా హెచ్ పెట్టుకున్నారు. అప్పుడు దే గాడ్ ది చిల్డ్రన్. అలాగే 10 కమాండ్మెంట్స్, జోసెఫ్ అనే అతను పాలుగా మార్చుకోవటం, ఇలా సో మెనీ ఖురాన్లో దీంట్లో బైబిల్లో చూస్తే సో మెనీ ప్లేసుల్లో పేరు మార్చుకున్న తర్వాత ఇజ్రాయెల్ అనే అతను పేరు మార్చుకున్న తర్వాత ఒక దుర్మార్గమైన జీవితం గడిపే వ్యక్తి దేవుణ్ణి, ఎవరైనా దుర్మార్గమైన జీవితం గడిపినా లోపల వాడికి ఆత్మను ఉంటుంది. అందరూ చీ కొడుతుంటే అడిగి ఇదిగా ఉంటుంది. అప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తాడు. ఇప్పుడు మీరు ప్రార్థించినా అవుతారండి. ఇది పెద్ద దేవుని ప్రార్థిస్తే ఆయన దేవుని కనపడతాయండి. మీరు నేను గ్యారెంటీ ఇస్తాను, 4 గంటల నుంచి 5 గంటల వరకు రోజు మీరు చేయండి. 41 days చేయండి, కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసి మీ కోరికలు కోరండి. మీరు ఇంటర్నేషనల్ ఫేమ్ కావాలంటే అవుతారు. నేను చేశాను. మీరు గూగుల్లోకి వెళ్ళి ఇప్పుడు కొడితే వరల్డ్ ఫేమస్ ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్ కొట్టండి, దావుద్ పేరే వస్తుంది. నేను పెద్ద ఇది చేయలే, మెడిటేషన్ చేశా. మెడిటేషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. 4 to 5 లేచి ఎవరైనా సరే కూర్చొని, కొంచెం కష్టంగా ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ 4 to 5 లేచి కూర్చొని మెడిటేషన్ చేయండి. మెడిటేషన్లో మీ కోరికలు కోరుకోండి, అన్ని కోరికలు తీరుతాయి. మీరు ఏమైనా, నేను కోరుకున్నాను, సో మెనీ కోరికలు కోరుకున్నాను, అన్ని కోరికలు నాకు తీరినాయి. ఎవరైనా దిస్ ఈజ్ చిన్న చిట్కా, 4 to 5 నేను చేసి చూపించా. ఏదైనా నేను చేసినే చెప్తా, అలా చేయండి. అలా సమయం బ్రహ్మముహూర్తం చాలా మంచి టైము. మీరు ఒక 20-30 నిమిషాలు అలా కళ్ళు మూసుకొని కూర్చుంటేనే మీలో మనసు బాడీలో చేంజెస్ కనిపిస్తుంటాయి. అలా కంటిన్యూ చేయండి. చేస్తే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కంటిన్యూ చేస్తే ఒక అద్భుతమైన రిజల్ట్స్. మీరు ఏమి అనుకుంటే అది అయిపోతారు. మీరు ఇప్పటికే చేస్తుంటారా సార్? చేస్తూనే ఉండాలి. అందువల్లే మీ ముందు, మా ముందు, అందరి ముందు నేను ఇప్పుడు నెంబర్ 1గా ఉన్నాను అంటే బికాస్ ఆఫ్ దిస్ వన్ ఓన్లీ. మెడిటేషన్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. తర్వాత ఆధ్యాత్మికత చాలా పవర్ఫుల్ అమ్మ. అది దాంట్లో దేవుణ్ణి, మీ ఇష్ట దైవాన్ని కొలవటం, మీ యోగా చేయటం. మధ్యలో పేర్లు మార్చుకున్నా కూడా చేంజెస్ ఉంటాయి. మధ్యలో పేర్లు మార్చుకునే కన్నా ఫస్ట్ బిడ్డ పుట్టగానే డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా, చాలామంది అమెరికా నుంచి 48 hours పేరు పెట్టాలి. ఎమ్మటే ఫోన్ చేస్తాను. నైట్ టైం కూడా నేను కూర్చొని 11:30, 12:30 వరకు కూర్చొని కూడా పేరు సెట్ చేసి పంపిస్తుంటా. అలా బిడ్డ పుట్టగానే మంచి పేరు పెట్టించుకోగలిగితే బిడ్డకి ఒక అద్భుతమైన జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. నాట్ ఓన్లీ బిడ్డకి, తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డల యొక్క పేర్ల మీద తల్లిదండ్రుల యొక్క భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. దిస్ ఇస్ మై రీసెర్చ్. బిడ్డకి మంచి పేరు పెట్టుకుంటే తల్లిదండ్రులు కూడా బాగా కలిసి వస్తుంది. బిడ్డ చాలా బాగా, సపోజ్ బిడ్డ మంచి పేరు పెట్టుకున్నాం అనుకోండి, ఆరోగ్యం బాగుంది అనుకోండి, ఇవాళ ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంది. ఎంతమంది అమ్మా రెయిన్బోకి వెళ్తే చూస్తే లక్షల్లో ఖర్చు అవుతుంటుందమ్మా. అంటే వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ పోయినట్టే కదా. అదే మంచి బిడ్డ పేరు పెట్టుకున్నానుకో, ఆయన డబ్బులు లేవు అనుకో, వీళ్ళు డబ్బులు మిగిలినట్టు కదా. పేరుకు హెల్త్ కి సంబంధం ఏంటి సార్? చాలా అంతే. కొన్ని నెంబర్లు పెట్టుకోవడం వలన హెల్త్ చాలా దెబ్బతింటుంది. అవన్నీ తిరిగి ఏదో ఆయన డబ్బులు ఇచ్చేది ఎందుకని మనం పెట్టుకుంటారు. ఇలా తర్వాత వేల రూపాయలు, లక్షల రూపాయలు పోగొట్టుకుంటాడు. ఇది
చిన్న చిన్నాటికే మీరు ఒక్క రోజు రైన్బోలో కానీ ఏ హాస్పిటల్ అయినా కొనుక్కోబెట్టి తీసుకొచ్చి 20,000 30,000 బిల్లు పడిందాం. అది 3 రోజులు ఉంటే 1,00,000 లైక్ దట్. అలా అవన్నీ కాకుండా ఉండాలి అంటే ఒక మంచి మీకు నమ్మకం ఉండాలి. నా దగ్గర రమ్మను, వాళ్ళకి నమ్మకం ఉన్నవాళ్ళు మంచి పేరు పెట్టించుకోగలిగితే జీవితం చాలా బాగా ఉంటుంది.